అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ పైన రకరకాల కుట్రలు చేస్తున్నాడు. కొండా సురేఖ మంత్రి పదవి తీసేయాలని చెప్పి దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొండా సురేఖ మంత్రి పదవిలో ఉండొద్దు, కొండా సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారిపోయింది, కొండా సురేఖ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది, కొండా సురేఖ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కలుగుతూ ఉంది, సో కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించాల్సిందే అని చెప్పి ఓవైపు కాంగ్రెస్ పార్టీ 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు డిమాండ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానంతో అదే చెప్తున్నాడట. ఎట్టి పరిస్థితులలో కొండా సురేఖ మంత్రి పదవిని తొలగించాల్సిందే, కొండా సురేఖ మంత్రి పదవిలో ఉంటే ఇబ్బంది అవుతుంది. స్టార్టింగ్ నుండి కొండా సురేఖ పంచాయతీ కాంగ్రెస్లో ఎక్కువైపోయింది. కొండా సురేఖ వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ పైన కంప్లైంట్ ఇస్తున్నారు. కొండా సురేఖ వల్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సఫర్ అవుతున్నారు. ఎమ్మెల్యేలు కొండా సురేఖను కలవడానికి పోతే కొండా సురేఖ కలుస్తలేదట, మాట్లాడతలేదట, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉందట అనేది ఎమ్మెల్యేలు కూడా అదే విషయం చెప్తా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్కి చెప్పిండట. అంటే కొండా సురేఖ పైన రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా నిన్న దాదాపు 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకా ప్రెస్ మీట్లో కొండా సురేఖను టార్గెట్ చేసిరు, కొండా సుష్మితను టార్గెట్ చేసిరు, ఇంకా తర్వాత రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసిరు, చిన్నారెడ్డిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా నిన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది చెప్పనా? ఒకటే వర్షన్ రేవంత్ రెడ్డి, కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించాలి. ఇప్పుడు మంత్రి పదవి కొండా సురేఖకు సంబంధించి పోతే మరి ఎవరు కొత్త మంత్రి అవుతారంటే ఆది శ్రీనివాస్కి మంత్రి పదవి ఇస్తారట. ఆది శ్రీనివాస్ కూడా బీసీ బిడ్డ. ఆది శ్రీనివాస్కి మంత్రి పదవిలో అంటే మంత్రివర్గంలో చోటు దక్కేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఒకవేళ ఆది శ్రీనివాస్ కాకపోతే బీర్లా ఇలేకు మంత్రి పదవి వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉన్నదట. ఒకవేళ బీర్లా ఇలేకు మంత్రి పదవి రాకపోతే ఆయన ప్లేస్లో విజయశాంతికి మంత్రి పదవి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. లేకపోతే బాలు నాయక్ ఎస్టీ సామాజిక వర్గం, లంబాడి సామాజిక వర్గం నుండి బాలు నాయక్కి చోటు దక్కే అవకాశం ఉండొచ్చు. లేకపోతే ఇంకా ఇతరులకు అవకాశాలు వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిన్న అందుకే మొత్తం ఇక దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు నిన్న గాంధీ భవన్లో ప్రెస్ మీటు, 2 ఎమ్మెల్సీలు ప్రెస్ మీటు, మా రేవంత్ అన్న అద్భుతమైన వ్యక్తి, మా రేవంత్ అన్న మళ్ళొచ్చేసారి కూడా ముఖ్యమంత్రి, మా రేవంత్ అన్నను పట్టుకొని గట్టెట్లా మాట్లాడతారు గిట్టెట్లా మాట్లాడతారు అని చెప్పి నిన్న ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని పొగుడుతూ మాట్లాడారు. కానీ ఎంత విచిత్రం చెప్పనా, రేవంత్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడమని చెప్పి వేం నరేందర్ రెడ్డి 42 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిండట. మీరు అందరూ రేవంత్ రెడ్డికి పాజిటివ్ మాట్లాడండి, కొండా సురేఖను తిట్టుర్రి, కొండా సుష్మితను తిట్టుర్రి అని చెప్పి 42 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి వేం నరేందర్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డికి దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఎంతమంది వచ్చారు తెలుసా? 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు వచ్చారు. 42 మందికి ఫోన్ చేస్తే 27 నుండి 28 మంది రాలే. రేవంత్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడడానికి కేవలం 18 మంది వచ్చారు. ఇక్కడే అర్థమైపోయింది రేవంత్ రెడ్డి బలం ఎంత ఉన్నది, రేవంత్ రెడ్డి క్యాడర్ ఎంత ఉన్నది, రేవంత్ రెడ్డికి ఎంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డికి ఎంతమంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారు అనేది నిన్న తేటతెల్లం అయిపోయింది. తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఒక ముఖ్యమంత్రి దగ్గర నుండి 40 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు పోయి మీరు నా గురించి మాట్లాడంటే 20 మంది ఎమ్మెల్యేలు రాలే. 20 మంది ఎమ్మెల్యేలు, కేవలం 16 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ 16 మంది ఎమ్మెల్యేలలో రేవంత్ రెడ్డికి బాగా దగ్గరుండే వాళ్ళు, రేవంత్ రెడ్డి విప్పు పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి ఇంకా బాగా వాళ్ళని గట్టిగా పొగిడేటటువంటి వాళ్ళు మాత్రమే వచ్చారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే వాళ్ళు మాత్రమే నిన్న దాంట్లో కనబడ్డారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వర్గం లెక్క అనిపించింది. వీళ్ళంతా రేవంత్ రెడ్డి వర్గం అన్నట్టు అనిపించింది. ఎమ్మెల్యేలు అంతా 16 మంది ఎమ్మెల్యేలు, 18 మంది మొత్తం అంతా కలిపి అంటే ఒక 18 మంది వచ్చారు. 16 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. ఇంకా పొట్టు తిట్టిరు. కొండా సురేఖను ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. కొండా సురేఖ మంత్రి పదవి నుండి తీసేయాలి, వాళ్ళ కుటుంబ వ్యవహారం చక్కగా లేదు, వాళ్ళ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నిన్న డిమాండ్ చేసిర్రు. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీకి కూడా చెప్తున్నారు కొండా సురేఖ మంత్రి పదవి తొలగించాలని చెప్పి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు హైకమాండ్ కూడా కంప్లైంట్ ఇచ్చారు కొండా సురేఖ మంత్రి పదవి తొలగించాలని చెప్పి. అయితే మనకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానం మ్యాక్సిమం కొండా సురేఖ మంత్రి పదవిని తొలగించడానికి కూడా సిద్ధమైపోయారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు నిన్న ఎమ్మెల్యేలు 2-3 మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కొండా సురేఖ కేటీఆర్ సమంతకు సంబంధించినటువంటి టాపిక్ ఎప్పుడో మాట్లాడింది. సమంతకు సంబంధించిన టాపిక్ ఇప్పుడు కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో
ఆమె మాట్లాడింది ఎన్ కన్వెన్షన్ని కూల్చేసినప్పుడు అప్పుడు మాట్లాడింది ఆమె సమంత గురించి. కొండా సురేఖ సమంత గురించి 2 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. సమంత గురించి కొండా సురేఖ మాట్లాడింది, అనవసరంగా మాట్లాడి ట్రోల్ అయింది, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అయింది. కొండా సురేఖ దేవాదాయ శాఖకు సంబంధించి ఆమె ఫెయిల్ అయిపోయింది. కొండా సురేఖ ఆమె సిఐ కుర్చీలో పోయి కూర్చున్నది. కొండా సురేఖ వివాదాల్లో కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. కొండా సురేఖ బిడ్డతోటి కొండా సురేఖని మాట్లాడిచ్చింది. ఇవన్నీ నిన్న రకరకాలుగా ఎమ్మెల్యేలు మాట్లాడిరు. ఇప్పుడు సింపుల్ ఏమంటున్నారు, కొండా సురేఖ రిజైన్ అన్న చేయాలి, లేకపోతే ఆమెను మంత్రి పదవికి వెళ్ళి తొలగించాలని. ఇప్పుడు రేవంత్ రెడ్డి లండన్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి హుటాహుటిన లండన్ నుండి ఇప్పుడు హైదరాబాద్కి రాబోతున్నాడు. రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వచ్చిన వెంటనే ఫస్ట్ జరిగేటటువంటి పని కొండా సురేఖకు సంబంధించినటువంటి మంత్రి పదవి మ్యాక్సిమం పోబోతా ఉందనేది క్లియర్గా వినబడుతున్నటువంటి చర్చ. ఫస్ట్ కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది, ఆ తర్వాత చిన్నారెడ్డికి సంబంధించినటువంటి పదవిని కూడా తొలగించబోతా ఉన్నారు అనేది కూడా చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి రాగానే ఫస్ట్ పని కొండా సురేఖని తీసేస్తారట. రెండవది చిన్నారెడ్డిని ఆయనకు సంబంధించిన పదవిని తీసేస్తారట. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి సోకాస్ నోటీస్ ఇస్తారట. ఎంత విచిత్రం! ఇప్పుడు సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ఓ రకంగా ఫెయిల్ అయినట్టే కదా. రేవంత్ రెడ్డి ఓ రకంగా ఆయన మొత్తం ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఇప్పుడు పరకాల నియోజకవర్గంలో రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తాడు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు. రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యేకు అంటే ఒక ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఏం అర్హత ఉన్నది? సరే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రేవంత్ రెడ్డి టికెట్లను అనౌన్స్ చేయాల్సిన ఆ బాధ్యతలు ఉండవు. రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి పోటీ చేయాలా చేయొద్దా అనేది డిసైడ్ చేయాల్సిన హైకమాండ్. ఇదేం గల్లీ పార్టీ కాదు కదా, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీ. రేవంత్ రెడ్డి పోయి ఈయనే పోటీ చేస్తాడు, ఈయనకే అవకాశం ఇవ్వండి, ఈయనే గెలుస్తారంటే అట్లా ఉండదు. మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న వీడియోలో చెప్పిన వీడియో నేను మీకు వినిపించిన, క్లియర్గా చెప్పిండు ఆయన. మరి రేవంత్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేస్తుండు కదా అంటే అది అంత ఉత్తదే. ఎవరు టికెట్ అనౌన్స్ చేసినా అది కాని పని, హైకమాండే డిసైడ్ చేస్తారు. హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా, రేవంత్ రెడ్డిది ఏమి ఉండదు అని చెప్పి క్లియర్గా చెప్పిండు మహేష్ అన్న. క్లియర్గా మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చుకుంటాడు, ఇష్టం ఉన్న వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటాడు, ఇష్టం ఉన్న వాళ్ళకు ఎమ్మెల్సీ కోటాలో పదవులు ఇచ్చుకుంటాడు. ఇష్టమిగా నేను ఎట్లా చేస్తే అట్లా, నేను ఎట్లా చెప్తే అట్లా అనేది రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. అది వర్కౌట్ కాదు కదా. రేవంత్ రెడ్డి ఒక్కోటి చేయబట్టి కాంగ్రెస్ ఏం అధికారంలోకి రాలే. రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మరి అట్లా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి 1997-98 నుండి ఉన్నాడు, జమానా నుండి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో. బట్టి విక్రమార్క 1999, 2000, 2002 నుండి ఉన్నాడు బట్టి విక్రమార్క. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీనియర్ లీడర్. మరి అట్లా అంటే ఆ తర్వాత మధు యాస్కి గౌడ్ సీనియర్ లీడర్, రాజగోపాల్ రెడ్డి సీనియర్ లీడర్. వీళ్ళందరూ రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిండు, ఎంపీగా గెలిచిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమెరగనటువంటి లీడర్ కదా. రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్లో పోటీ చేసి ఓడిపోతే మల్కాజ్గిరికి పోతే ఎంపీ గెలిచిండు. గెలుపు అంటే ఓటమి అంటే తెలియనటువంటి లీడర్లు కూడా చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేను చేయబట్టే ప్రభుత్వం నడుతుంది, నేను చేయబట్టే మంత్రులు పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు ఒక బీసీ బిడ్డ కష్టపడి ఎదిగింది, వరంగల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది కొండా సురేఖ. ఆమెను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఆమె మంత్రి పదవి తీసేయాలన్నట. ఎందుకు తీసేయాలి ఆమె మంత్రి పదవి? ఆమె ఏం తప్పు చేసింది? ఆమె ఏమైనా అవినీతి చేసిందా, అక్రమాలు చేసిందా, దందాలు చేసిందా, సెటిల్మెంట్లు చేసిందా, ఎవరైనా బ్లాక్మెయిల్ చేసిందా? ఆమె ఏం తప్పు చేసిందని ఆమె మంత్రి పదవి తీసేస్తారు? కొండా సురేఖ చేస్తే తప్పేంది? కొండా సురేఖ బిడ్డ రేవంత్ రెడ్డి పైన మాట్లాడింది. కొండా సురేఖకి ఏం అవసరం? కొండా సురేఖ బిడ్డ సుష్మిత మాట్లాడితే కొండా సురేఖకు సోకాస్ నోటీసులు ఇచ్చిర్రు. ఎంత విచిత్రం! ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి మొత్తం ప్రోటోకాల్ ఎందుకు ఇస్తున్నారు? తిరుపతి రెడ్డికి ప్రోటోకాల్ ఎందుకు ఇస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తిరుపతి రెడ్డికి ప్రోటోకాలు, ల్యాండ్ క్రూజర్ కారు, సెల్యూట్ కొడతారు పోలీసులు. ఏం తిరుపతి రెడ్డి ఎమ్మెల్యేనా, వార్డు మెంబరా? లేకపోతే రియాలిటీ మాట్లాడుకుందాం కాసేపు. టెసరాక్ట్ అనేటటువంటి కంపెనీ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డిది. ఆ కంపెనీకి ఊరు లేదు, పేరు లేదు. ఒక షెల్ కంపెనీ పెట్టి ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి 5 ఎకరాల విలువ చేసేటటువంటి 200 కోట్ల రూపాయలకు సంబంధించిన ల్యాండ్, గవర్నమెంట్ భూమి కొండలరెడ్డికి అడ్డికి పోవచ్చు రేవంత్ రెడ్డి ఇయ్యలే? వాస్తవం కాదా? మరి వీటిపైన కొండా సుష్మిత మాట్లాడితే తప్ప? కొండా సుష్మిత రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆమె పైన కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి మీకు ఇంత ఇబ్బంది ఉంటే, లేకపోతే విచారణ చేయండి ఎందుకు మాట్లాడిందో. కొండా సురేఖకి ఏం అవసరం అండి? కొండా సురేఖకి ఏం అవసరం? ఆమె ఏమైనా చెప్పిందా? కొండా సుష్మితకి ఏమైనా మైక్ ఇచ్చిందా నువ్వు మాట్లాడమని చెప్పి? కొండా సుష్మిత వ్యక్తిగత అంశం, ఆమె కనిపించింది, ఆమె మాట్లాడింది. కొండా సురేఖకి ఏం అవసరం ఉంటుంది?
ఎమ్మెల్యేలు నిన్న విచిత్రంగా మాట్లాడుతురు, కొండా సురేఖనే మాట్లాడిచ్చిందని చెప్పి. ఆమె ఎందుకు మాట్లాడిస్తుంది? అట్లా మాట్లాడాలనుకుంటే కొండా సురేఖనే మాట్లాడుతుంది మైక్ పట్టుకొని, రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నావు అని చెప్పి. కొండా సుష్మిత చెప్తుంది, ఈ పరకాల టికెట్ నాదే, నేనే పోటీ చేస్తా, రేవంత్ రెడ్డి మీ నాయన వచ్చినా మీ తాత వచ్చినా నా గెలుపునెవడు అడ్డుకోలేడు అని చెప్పి సుష్మిత మాట్లాడింది. ఆమె వ్యక్తిగత విషయం. రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయినాక నీ కళ్ళు నెతికెక్కినాయా అని చెప్పి ఆమె అడిగింది. ఆమె వ్యక్తిగత విషయం, ఆమెకు మాట్లాడాలని అనిపించి మాట్లాడిందేమో. కొండా సురేఖకి ఏం అవసరం ఉంటుంది? ఇప్పుడు ఏమంటారు, కొండా సురేఖ బ్యానర్లు వేసుకున్నది ఆమె వెనకాల కాబట్టి కొండా సురేఖనే మాట్లాడిచ్చింది. కొండా సురేఖ బ్యానర్లు వెనకాల వేసుకుంటే ఇక కొండా సురేఖ అన్నట్ట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో, కొండా సురేఖ ఫోటో, సుష్మిత ఫోటో పెట్టుకొని నేను వీడియో చేస్తున్నా. నేను ఏదైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి చేయించినట్ట, నాతోటి కొండా సురేఖ చేయించినట్ట. ఇక అర్థమైంది. ఎమ్మెల్యేలు కూడా నిన్న చాలా విచిత్రంగా మాట్లాడారు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పర్సనల్గా మాట్లాడారు. అట్లా మాట్లాడొద్దు. నిన్న మాట్లాడింది ఒక బీసీ మహిళ, ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ, బీసీ బిడ్డ పక్కన పెట్టి ఒక మహిళ ఆమె మాట్లాడితే కొంతమంది అట్లా మాట్లాడొద్దు. ఇది నేను చెప్పలేను, ఆ మాటలు కూడా నేను చెప్పలేను. ఆ భాషని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు. బజారు భాష అని చెప్తున్నారు. ఏం భాష? అట్లా ఏం మాట్లాడడం అవి? ఒక ఆడబిడ్డ మాట్లాడితే ఆడబిడ్డని ఇట్లా మాట్లాడేది ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే పేరు నేను చెప్పగానిగా అది తెలుసు మీకు ఆల్రెడీ. ఎంత ఘోరం. నిన్న వేముల వీరేశం అన్న చెప్తా ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. ఆయన పైన నాకు అద్భుతమైనటువంటి గౌరవం ఉన్నది. ఆయన నిన్న మాట్లాడుతుండే ఓ బజారు భాష అట్లా మాట్లాడొద్దని చెప్పి. కాంగ్రెస్ పార్టీలో లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే, కాంగ్రెస్ పార్టీలో లేనటువంటి ఎవరు ఉన్నారు? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, చిన్నారెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో లేరు అంటే ఓన్లీ కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీలో లేదు. కొండా సుష్మితనే మాట్లాడింది నిన్న. ఇగో చూడండి ఆయన ఏం మాట్లాడిండో ఇప్పుడు కూడా మీకు వినిపిస్తా. ఆయన మాట్లాడిన మాటలు వేముల వీరేశం అన్న మాట్లాడిండు. ఇప్పుడు నిజంగా కొండా సురేఖ తప్పు చేస్తే, కొండా సుష్మిత తప్పు చేస్తే విచారణ చేయాలి, లేకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడారు అట్లా అనేది కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. కానీ మీరు ఇక ప్రెస్ ముంగడికి వచ్చి, మీడియా ముందుకు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. నీచ సంస్కృతి ఉన్న కుటుంబం అని చెప్తున్నాడు కొండా సురేఖది. నీచ సంస్కృతి ఉన్న కుటుంబం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్తున్నాడు. ఏ మాటలు ఇవి? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? ఇగో ఇంతకంటే బజారు కల్చర్ ఎక్కడ ఉండదు. బజారు కల్చర్ అంటే ఎవరిది బజారు కల్చరు? వేముల వీరేశం అన్న మాట్లాడుతున్నాడు. ఇగో చూడండి ఒక్కసారి ఈ వీడియో వినండి. మీకు ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉండదు. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతులను పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా, తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడడం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఏం మాటలు ఇవి? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అట్లా మాట్లాడతారా వేముల వీరేశం అన్న? బజారు కల్చర్ ఏందన్నా? ఎంత పెద్ద మాట తెలుసా? తెలంగాణ స్లాంగ్లో, మన తెలుగు భాషలో అట్లా మాట్లాడొద్దు. ఒక ఆడబిడ్డను పట్టుకుని అట్లా అంటారా? పద్ధతి కాదు కదా. కొండా సుష్మిత మాట్లాడింది, ఎంక్వైరీ చేయండి, కేసు పెట్టండి, దర్యాప్తు కొనసాగియండి, ఒక సిట్టు విచారణ వేయండి ఆమె ఎందుకు అట్లా మాట్లాడిందని అడగండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఎట్లా అనౌన్స్ చేస్తాడు? ఇది కూడా లీగల్ పాయింట్. రేవంత్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా రైట్ లేదు. ఎందుకంటే హైకమాండ్ డిసైడ్ చేస్తారు. హైకమాండ్ ఎవరికి టికెట్ ఇవ్వాలా, ఎవరు గెలుస్తారు, ఏం కదా సర్వే చేస్తారు, ఆ తర్వాత టికెట్ ఇస్తారు. అంతే తప్ప టికెట్ అప్పుడప్పుడు అనౌన్స్ చేయడానికి అవకాశం ఉండదు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? పరకాల పోయి మంట పెట్టి వచ్చిండు. రేవూరు ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తాడు, గెలిపియండి అని అనౌన్స్ చేసి వచ్చిండు. ఆ తర్వాత ఈ పంచాయతీ ఇంత జరిగింది. పంచాయతీ పెట్టింది రేవంత్ రెడ్డి, పంచాయతీ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి. ఈ పంచాయతీ అంతా రేవంత్ రెడ్డితోటే మొదలైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే? సింపుల్, కొండా సురేఖను మంత్రి పదవి నుండి తీసేయండి, మంత్రి పదవి నుండి సస్పెండ్ చేయండి, ఆమె మంత్రి పదవిలో ఉండకూడదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో హైకమాండ్ కూడా కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించడానికి సిద్ధమైపోయారు ఆల్రెడీ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎమ్మెల్యేలు కూడా అవుట్ రైట్ కొండా సురేఖను తీసేయాలని చెప్తారు. అందరు చెప్తలేరు. మళ్ళా కొండా సురేఖకు సపోర్టివ్గా, పాజిటివ్గా చాలామంది ఉన్నారు. కొండా సురేఖకు అనుకూలంగా కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డికి పాజిటివ్గా మంత్రులు ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా మంత్రులు ఎవరు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు 10-15 మంది మాట్లాడారు అంతే. మిగతా వాళ్ళందరూ సైలెన్స్ ఉన్నారు. కొండా సురేఖ మంత్రి పదవి తీసేయాలని ఈ ఎమ్మెల్యేలు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు చెప్తున్నారు తప్ప అందరు చెప్తలేరు, అందరు మాట్లాడతలేరు.
కానీ ఇప్పుడు నిన్న ఏమైంది రేవంత్ రెడ్డి బలం ఎట్లా అర్థమైందంటే దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇంక్లూడింగ్ మంత్రులతో కలిపి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి వచ్చిన 18 మంది, దాంట్లో 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. ఇక్కడ రేవంత్ రెడ్డి బలం అర్థమైంది. రేవంత్ రెడ్డి బలం ఎంత ఉన్నది, రేవంత్ రెడ్డికి ఎంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉన్నది, రేవంత్ రెడ్డికి ఎంతమంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారనేది క్లియర్గా అర్థమైంది నిన్న. ఇప్పుడు నిజంగానే కొండా సురేఖ పైన కోపం ఉంటే ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఒక్క మాట రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి నా మీద ప్రెస్ మీట్ పెట్టండి నాకు అనుకూలంగా అని చెప్పినప్పుడు, కొండా సురేఖ మంత్రి పదవిలో ఉండొద్దు అనుకుంటే, కొండా సురేఖ మంత్రి పదవి తీసేయాలనుకుంటే 30-40 మంది ఎమ్మెల్యేలు వచ్చి కూర్చొని నిన్న మాట్లాడకపోతున్నాయినా, ప్రెస్ మీట్ పెట్టకపోతున్నాయినా? ఎమ్మెల్యేలకు కొండా సురేఖ పైన కోపం లేదు. ఆమె బీసీ బిడ్డ, కష్టపడి ఎదిగిందామా, ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం లేదు. కాకపోతే కొండా సురేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలను రేవంత్ రెడ్డి తీసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే కొండా సురేఖ బిడ్డ గతంలో కూడా మాట్లాడింది, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మంచి రేవుల కాడ దందాలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి వెనకాల రోహిన్ రెడ్డి దందా చేస్తుండు, కురేషి దందా చేస్తుండు, లేకపోతే వేమనరేంద్ర రెడ్డి దందా చేస్తుండు అని చెప్పి ఆమె మాట్లాడింది. రేవంత్ రెడ్డి నచ్చలే. మళ్ళీ మొన్న కూడా మాట్లాడింది, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు రేవంత్ రెడ్డి భూములు ఇస్తుండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగు ఎక్కువ పొంగదు, ఎక్కువ కాలం ఉండదు అని చెప్పి కూడా ఆమె మాట్లాడింది. రేవంత్ రెడ్డి ఎక్కువ చేస్తే ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుంది, ఆయన ప్లేస్లో వేరే ముఖ్యమంత్రి వస్తాడు, షీల్డ్ కవర్లో వేరే పేరు వస్తుంది అని చెప్పి ఆమె మాట్లాడింది. ఇవన్నీ రేవంత్ అన్న తీసుకోలేకపోతున్నాడు. ఇలా బయట నుండి కొండా సురేఖ వాళ్ళ బిడ్డ ఆమె పార్టీలో లేదు, ఆమె నా పైన వ్యతిరేకంగా మాట్లాడితే రేపు అందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు, రేపు అందరూ నాకు అగెనిస్ట్ అవుతారు. కాబట్టి భయం ఉండాలంటే కొండా సురేఖను తీసేయాలి. ఇప్పుడు భయం క్రియేట్ చేయడానికి రేవంత్ రెడ్డి కొండా సురేఖ మంత్రి పదవిని తొలగించడానికి సిద్ధమవుతున్నాడు. అది రేవంత్ రెడ్డి చేతిలో ఏముండదు. కొండా సురేఖ మంత్రి పదవి పోవాలంటే రేవంత్ రెడ్డి ఆయన తీసేస్తే ఏముండదు, హైకమాండ్ డిసైడ్ చేస్తారు. కానీ మ్యాక్సిమం నాకున్న సమాచారం, నాకున్న ఏదైతే సోర్స్ ప్రకారం కొండా సురేఖ మంత్రి పదవి 80% పోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ అగెనిస్ట్ అయ్యారు, తీసేయాలి అంటున్నారు. కాబట్టి మ్యాక్సిమం తొలగించే అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్రి పదవిలోకి బీర్ల ఐలయ్య, ఆయన బీసీ బిడ్డ, లేకపోతే ఆది శ్రీనివాస్ బీసీ బిడ్డ, లేదా ఎస్టీ సామాజిక వర్గానికి రావచ్చు. కానీ మ్యాక్సిమం ఆది శ్రీనివాస్కి అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఆయనకు అవకాశం లేకపోతే ప్రేమ్ సాగర్ ఉన్నాడు, తర్వాత ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, తర్వాత బీసీ బిడ్డ విజయశాంతి ఉన్నది, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ మంత్రి పదవులు కావాలంటున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ మంత్రి పదవి కావాలంటున్నాడు, ఆ తర్వాత రోహిత్ మైనంపల్లి ఆయన మంత్రి పదవి కావాలంటున్నాడు. ఇట్లా మంత్రి పదవుల కోసం 10-15 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. రామచంద్ర నాయక్ నాకు మంత్రి పదవి కావాలంటున్నాడు. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2-3 కాదు, 10-15 మంది ఎమ్మెల్యేలు నాకు మినిస్ట్రీ కావాలంటున్నారు. సో ఇప్పుడు కొండా సురేఖ మంత్రి పదవి కనుక తొలగిస్తే నెక్స్ట్ ఇంకొక 3 మంత్రి పదవులు కూడా తొలగించే అవకాశం ఉండొచ్చు. హైకమాండ్ ఒక 3ని కూడా తీసేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఇంకా 3 అంటే కొండా సురేఖ తర్వాత మ్యాక్సిమం పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవి నుండి తీసేసి పొన్నం ప్రభాకర్కి పీసీసీ పదవి ఇచ్చి మహేష్ కుమార్ గౌడ్ని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు కొండా సురేఖని మంత్రి పదవి నుండి తొలగించి మహేష్ కుమార్ గౌడ్కి మరి ఏమైనా అవకాశం ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు, లేకపోతే పద్మశాలి సామాజిక వర్గం నుండి అయినా మంత్రి పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ హైకమాండ్ వర్షన్. సో ఈ రెండిట్లో ఎవరికన్నా ఒక్కరికి మంత్రి పదవి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మ్యాక్సిమం కొండా సురేఖ మంత్రి పదవి పోయినట్టే లెక్క అంటున్నారు. కానీ ఎందుకు తీసేస్తున్నారనే తెలియదు. కేవలం కొండా సురేఖ బిడ్డ రేవంత్ రెడ్డి పైన అగెనిస్ట్ మాట్లాడింది కాబట్టి రేవంత్ రెడ్డి కొండా సురేఖ మంత్రి పదవి తీసేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇంకా రేవంత్ రెడ్డి కొండా సురేఖకు తెలియకుండా కొండా సురేఖ శాఖలో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. మన యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి కొండా సురేఖకు తెలియకుండా. కొండా సురేఖ కూడా సఫర్ అవుతున్నది. ఆమె కూడా నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని చెప్తున్నది. మరి ఆమెనే రాజీనామా చేస్తుందా, లేకపోతే హైకమాండ్ డిసైడ్ చేసి హైకమాండ్ సస్పెండ్ చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఏదన్నా జరగవచ్చు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. రేవంత్ రెడ్డి మాత్రం అవుట్ రైట్ కుట్రకు తెరలేపిండు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు. కొండా సురేఖ మంత్రి పదవిని రేవంత్ రెడ్డి తొలగించడానికి కూడా సిద్ధమైతా ఉన్నాడు అనేది క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.